హలో అండి, నా పేరు సురేష్ అండి. మనం పైథాన్లో గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ గురించి చెప్పుకుంటున్నాం అండి. ఈరోజు మీకు లాగిన్ స్క్రీన్ని ఎలా క్రియేట్ చేయాలి, GUIలో అలాగే దాని యొక్క ఫంక్షనాలిటీస్ని ఎలా క్రియేట్ చేయాలి, అలాగే లాగిన్ కానీ సక్సెస్ అవుతే ఇంకొక విండోలోకి ఎలా రీడైరెక్ట్ చేయాలన్న విషయాన్ని కూడా చెప్తానండి. సో అంతేకాకుండా మనం ఇప్పటి వరకు లేఅవుట్ మేనేజర్స్లో ప్యాక్ వాడాము, గ్రిడ్ వాడాము, బట్ ప్లేస్ వాళ్ళ. సో ఈరోజు ప్లేస్ కూడా యూజ్ చేద్దామండి. ఓకే, సో ఫస్ట్ ముందుగా GUIని ఇంపోర్ట్ చేసుకోవాలి కదండి. సో ఇంపోర్ట్ యాజ్ టీకే. సో క్లాస్ లాగిన్ స్క్రీన్ ఇనిట్ మెథడ్ అండి. ఓకే, సో ఇక్కడ ఒక రూట్ ఇవ్వాలి. అయితే ఇక్కడ డైరెక్ట్గా రూట్ ఇవ్వకుండా నేను ఆ టీకే క్లాస్ని ఇన్హెరిట్ చేస్తున్నారంటే. ఓకే, టీకే. సో ఇన్హెరిట్ చేసినప్పుడు దాంట్లో ఉన్న అట్రిబ్యూట్స్ అన్నీ మనం తెచ్చుకోవాలి అని అంటే మనం ఇక్కడ వాడాల్సింది సూపర్ వాడాలి. సో సూపర్ వాడుతున్నాను అండి, సూపర్ ఫంక్షన్ వాడాను. సూపర్ 2 రౌండెడ్ బ్రాకెట్స్, అలాగే డాట్ అండర్స్కోర్ ఇనిట్ అండర్స్కోర్ రౌండెడ్ బ్రాకెట్స్. ఓకే, సో ఇది ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఏంటంటే అండి, మనం విండోని మేనేజ్ చేసినప్పుడు టీకే డాట్ అదే సెల్ఫ్ డాట్ రూట్ డాట్ అలా మేనేజ్ చేయాల్సిన అవసరం లేదనమాట అండి. ఓకే, డైరెక్ట్గా మనం సెల్ఫ్ డాట్ టైటిల్ అని రాసేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ రూట్ని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదనమాట అండి. ఓకే, సో ఇక్కడ సెల్ఫ్ డాట్ టైటిల్ ఒకటి ఇచ్చుకుందాం. విండో టైటిల్ వచ్చి లాగిన్ స్క్రీన్. ఓకే, తర్వాత విండో యొక్క సైజు ఒకటి ఇచ్చుకుందామండి. విండో సైజు జామెట్రీ. ఓకే, జామెట్రీలో 400x200 ఇచ్చుకుందాం. ఓకే, సో దీని తర్వాత విండో రన్ అవ్వాలి కదండి, మనం కింద కూడా ఇది ఇచ్చేద్దాము. ఇక్కడ మనం ఫస్ట్ ముందుగా మనం ఏం చేసేవాళ్ళం అండి, ఏదో ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ తీసుకుని ఫర్ ఎగ్జాంపుల్ a=tk.tk క్లాస్ని కాల్ చేసి ఆ తర్వాత a.మెయిన్ లూప్ అని ఇలా ఇచ్చేవాళ్ళం. సో ఇలా ఇవ్వాల్సిన అవసరం లేదండి ఇప్పుడు. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా మనం అది ఇన్హెరిట్ చేసాం కాబట్టి ఈ క్లాస్ ఏదైతే ఉందో మనకి లాగిన్ స్క్రీన్లోకి వచ్చేసింది. సో లాగిన్ స్క్రీన్నే మనం ఇక్కడ కాల్ చేస్తామండి. ఓకే, సో లాగిన్ స్క్రీన్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుని లాగిన్ స్క్రీన్ని కాల్ చేసి ఇప్పుడు లాగిన్ డాట్ మెయిన్ లూప్ అంతేనండి. సో మనకి ఈ రెండింటి మధ్యలోనే ఇదంతా రన్ అవుతుంది అని అర్థం అండి. ఓకే, సో ఈ రెండింటి మధ్యలో. సో ఇప్పుడు ఒకసారి విండో ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇదిగోండి విండో మనం చిన్న సైజ్తో సహా వచ్చేసింది కరెక్ట్గా లాగిన్ స్క్రీన్. ఓకే, సో ఇప్పుడు మనం లేబుల్స్ని ఇంప్లిమెంట్ చేసుకుందాం అండి. ఈ విండోలో మనకు కావాల్సిన లేబుల్స్ ఏంటంటే, ఒకటి యూజర్ లాగిన్ కాబట్టి యూజర్ నేమ్ కావాలండి. సో యూజర్ నేమ్ అనే ఒక లేబుల్ కావాలి, అలాగే ఒక ఇన్పుట్ బాక్స్ కావాలి, అలాగే పాస్వర్డ్ ఒక లేబుల్ కావాలి, ఒక ఇన్పుట్ బాక్స్ కావాలి. సో పాస్వర్డ్ ఇన్పుట్ బాక్స్ ఒక లైన్లో ఉండాలి, అలాగే యూజర్ నేమ్ అని ఇన్పుట్ బాక్స్ అని ఒక లైన్లో ఉండాలి. దాని కింద ఒక బటన్ కావాలి. సో దాని కింద ఇంకొకటి తీసుకుంటానండి, ఇన్ కేసు లాగిన్ స్క్రీన్ కానీ ఫెయిల్ అయ్యిందనుకో అంటే దానికి ఒక ఎర్రర్ మెసేజ్ ఇవ్వడానికి ఒక లేబుల్ కూడా తీసుకుంటాను. ఓకే, సో ఇప్పుడు మనకు కావాల్సిన ఏంటండి 1 2 3 4 5 6 మొత్తం 6 విజెట్స్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, సో 6 విజెట్స్ని ఇంప్లిమెంట్ చేద్దామండి. ఫస్ట్ సెల్ఫ్ డాట్ లేబుల్ అండర్స్కోర్ యూజర్. ఓకే, టీకే డాట్ లేబుల్. ఓకే, టీకే డాట్ లేబుల్లో సెల్ఫ్ అని కాల్ చేయాలండి. మనం డైరెక్ట్గా రూట్ కాల్ చేసేవాళ్ళం ఇదివరకు, కానీ ఇప్పుడు సెల్ఫ్ కాల్ చేయాలి ఎందుకంటే మనం ఇన్హెరిట్ చేసాం కాబట్టి. సో సెల్ఫ్ అంటే ఏంటండి, లాగిన్ స్క్రీనే సెల్ఫ్ అనమాట. ఓకే, లాగిన్ స్క్రీన్ అనే క్లాస్ ఉంది చూసారా, అదే సెల్ఫ్. ఓకే, సో ఇప్పుడు సెల్ఫ్ని కాల్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒక టెక్స్ట్ కావాలి. సో టెక్స్ట్ ఈక్వల్ టు యూజర్ నేమ్. ఓకే, చిన్న కాలన్ కూడా ఇద్దాం, గ్యాప్ ఉండాలి కదా అక్కడ, సో అందుకనే. సో నెక్స్ట్ ముందు విజెట్స్ క్రియేట్ చేసేసుకుందామండి. సెల్ఫ్ డాట్ లేబుల్ కాదండి, ఎంట్రీ. ఓకే, ఎంట్రీ అండర్స్కోర్ యూజర్కి ఒక ఎంట్రీ బాక్స్ కావాలి. సో టీకే డాట్ ఎంట్రీ. మనం దీంట్లో సెల్ఫ్ ఇవ్వాలి ముందు, తర్వాత ఒక విడ్త్ ఒక 20 ఇద్దామండి. రైట్, మళ్ళీ సెల్ఫ్
డాట్ లేబుల్ కావాలి మనకి. ఇప్పుడు పాస్వర్డ్ లేబుల్, సో లేబుల్ అండర్స్కోర్ పాస్ ఈక్వల్ టు టీకే డాట్ లేబుల్ సెల్ఫ్ టెక్స్ట్ కావాలి. సో టెక్స్ట్ వచ్చి పాస్వర్డ్, ఓకే. దాని తర్వాత సెల్ఫ్ డాట్ ఎంట్రీ అండర్స్కోర్ పాస్ ఈక్వల్ టు టీకే డాట్ ఎంట్రీ సెల్ఫ్ విడ్త్ ఒక 20. సో ఓకే, సో రెండు బాక్సులు సమానంగా ఉండాలి కాబట్టి 20 ఇచ్చాను. నెక్స్ట్ ఒక బటన్ కావాలి. సో సెల్ఫ్ డాట్ బీటీఎన్ అండర్స్కోర్ ఎందుకంటే బీటీఎన్ అని పెట్టేద్దాం. సో బీటీఎన్ టీకే డాట్ బటన్, ఓకే. సో టీకే డాట్ బటన్లో మనకి ఏం కావాలంటే ఒక టెక్స్ట్ కావాలి. ఆ టెక్స్ట్ వచ్చి ఫస్ట్ సెల్ఫ్ ఇద్దాము, సెల్ఫ్ తర్వాత టెక్స్ట్ ఒకటి కావాలి, లాగిన్. ఓకే, దీన్ని డెకరేట్ చేసుకోవాలంటే డెకరేట్ చేసుకోవచ్చు. ఓకే, స్టైల్ ఏమైనా కావాలంటే బటన్ కలరు అలాంటివి మార్చుకోవాలంటే కూడా మార్చుకోవచ్చు. ఓకే, సో ప్రస్తుతం మనకి అవన్నీ ఏం చేయట్లేదు నేను. సో సెల్ఫ్ డాట్, దాని తర్వాత లాస్ట్లో స్టేటస్ కావాలి మనకి. ఓకే, స్టేటస్ లేబుల్ అండర్స్కోర్ స్టేటస్ ఈక్వల్ టు, సో ఒకవేళ ఫెయిల్ అయితే అక్కడ మెసేజ్ రావడం కోసం. ఓకే, సో టీకే డాట్ లేబుల్ సెల్ఫ్, ఓకే. ఇక్కడ టెక్స్ట్ అని మనం ఏమి ఇవ్వకూడదండి, ఎందుకంటే దాంట్లో మనకు మెసేజ్ ప్రింట్ అవుతుంది. ఓకే, సో మనం విడ్జెట్స్ని క్రియేట్ చేస్తాం. ఇప్పుడు ఇవన్నీ కూడా ప్లేస్ అనే లేఅవుట్ మేనేజర్లోకి పెట్టుకోవాలి. సో కాబట్టి మనకి ఇక్కడ సెల్ఫ్ డాట్ లేబుల్ ఫస్ట్ది యూజర్, లేబుల్ యూజర్ డాట్ ప్లేస్, ఓకే. అలాగే నెక్స్ట్ వన్ సెల్ఫ్ డాట్ ఎంట్రీ యూజర్ డాట్ ప్లేస్, అలాగే సెల్ఫ్ డాట్ లేబుల్ పాస్ డాట్ ప్లేస్. ఓకే, సో మనం వరుస పెట్టి వస్తామండి. ఇప్పుడు ఈ మూడు కంప్లీట్ చేస్తాను నేను. సో ఇప్పుడు తర్వాతది ఎంట్రీ పాస్, ఓకే. సో సెల్ఫ్ డాట్ ఎంట్రీ పాస్ డాట్ ప్లేస్, దాని తర్వాత సెల్ఫ్ డాట్ బీటీఎన్, ఓకే, డాట్ ప్లేస్, ఇంకొక లాస్ట్లో సెల్ఫ్ డాట్ లేబుల్ డాట్ స్టేటస్, లేబుల్ అండర్స్కోర్ స్టేటస్ డాట్ ప్లేస్. సో ఇప్పుడు మనం అన్నీ ఇంప్లిమెంట్ చేసేసాం. ఒక్కసారి రన్ చేసి చూద్దాము. మనకి విడ్జెట్స్ని ప్లేస్ చేసేసాము. సో మనకి విడ్జెట్స్ ఇవన్నీ కూడా మనం క్రియేట్ చేసిన విండోలో కనిపించాలండి. ఇది కనిపించట్లేదండి, చూసారా? ఎందుకు కనిపించట్లేదంటే అండి, మనకి ఇవన్నీ కూడా ఈ విడ్జెట్స్ మనం ఇంతకుముందు నేను మీకు చెప్పాను, లేఅవుట్ మేనేజర్స్ ఈ 3 ఉంటాయి. అందులో ఫస్ట్ ప్యాక్ వచ్చి 1 by 1 ప్రింట్ చేసుకుంటూ వెళ్తుంది. అంటే ఒకదాని కింద ఇంకోటి, ఇంకొక దాని కింద ఇంకోటి వస్తూ ఉంటాయి. బట్ గ్రిడ్గా వచ్చేసరికి ఏంటంటే ఒక బాక్సులుగా ఉంటుంది. మనం ఏ బాక్స్ అయితే యూస్ చేసుకుంటున్నామో ఆ బాక్సుల్లో ప్రింట్ అవుతూ ఉంటాయి. ఓకే, సో కాలమ్స్ అని, రోస్ అని, ఓకే. ఒకవేళ మనం 2 కాలమ్స్ యూస్ చేసుకోవాలి అంటే కాలమ్స్ స్పాన్ అని ఇవి యూజ్ చేయాలి. ఓకే, కానీ ఈ ప్లేస్ మాత్రం అలా కాదండి. ఈ ప్లేస్ ఏంటంటే అండి ఎక్స్ యాక్సెస్, వై యాక్సెస్ని యూజ్ చేసుకోవాలన్నమాట. అంటే ఏంటంటే అండి, లెఫ్ట్ నుంచి మనకి ఈ విండో ఉంది కదండి, ఈ విండోలో లెఫ్ట్ నుంచి రైట్ వరకు ఎక్స్ యాక్సెస్ అంటారండి. అంటే లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తే ఎక్స్ యాక్సెస్ అంటారు, టాప్ నుంచి బాటమ్కి వస్తే వై యాక్సెస్ అంటారంట. ఓకే, సో ఇప్పుడు మనం ఈ కోఆర్డినేట్స్ ఎలా ఇవ్వాలి అంటే, సో ఎక్స్ నుంచి ఎంత దూరంలో ఉండాలి, వై నుంచి ఎంత దూరంలో ఉండాలి, అలా ఇవ్వాలండి. అలా ఇస్తేనే ఇవన్నీ కూడా మనకి షో అవుతాయి అన్నమాట. సో ఇవ్వాలి అంటే ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఎంతో కొంత నెంబర్ ఇద్దాం, 50 అని ఇద్దాం. ఓకే, అలాగే వై ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా ఎంతో కొంత నెంబర్ ఇద్దాం, 30 అని ఇద్దాం అండి. ఓకే, సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 50, వై ఈజ్ ఈక్వల్ టు 30 అని ఇచ్చాను. ఇప్పుడు ఒకసారి ఈ లేబుల్ వచ్చిందా లేదో ఒకసారి రన్ చేసి చూద్దామండి. ఇది క్లోజ్ చేసేస్తున్నాను. అదిగోండి లేబుల్ వచ్చేసింది, చూసారా? లేబుల్ కనిపిస్తుంది, యూజర్ నేమ్ అని చెప్పేసి. సో
లేబుల్ వచ్చేసింది మనకి. ఇప్పుడు ఇదే కోఆర్డినేట్ని బేస్ చేసుకుని మిగతాయి కూడా మనం డిజైన్ చేసుకోవాలండి. సో ఇప్పుడు ఎక్స్ నుంచి ఇది 50కి పెట్టానండి. అలాగే మనకి సేమ్ ఇదే ఎక్స్ నుంచి 50కి ఎంతైతే ఉందో అదే సిచ్యువేషను మనకి ఈ లేబుల్కి కూడా రావాలి కదండి. ఇది మనకి లేబుల్ పాస్వర్డ్కి కూడా సేమ్ అలాగే ఉండాలి. కాబట్టి దాన్ని కూడా 50 పెడదామండి. ఓకే, సో ఇప్పుడు ఈ రెండు ఒక లైన్లో ఉంటాయి. ఏంటంటే యూజర్ నేము లేబులు, పాస్వర్డ్ లేబులు రెండు ఒకదాని కింద ఒకటి ఉంటాయి అన్నమాట. ఓకే, సో అలాగే వై యాక్సెస్కి వచ్చేసరికి వై ఈక్వల్ టు లేబుల్కి వై అండి. లేబుల్కి వై నేను 30 పెట్టాను అనుకోండి ఎగ్జాంపుల్గా. ఓకే, సో ఎక్స్ నుంచి వై నుంచి అంటే టాప్ నుంచి విండోలో చూడండి, ఒకసారి రన్ చేద్దాం ఉండండి, చెప్తాను. దీన్ని వై తీసేస్తాను ఒక్కసారి. ఓకే, వై తీసేసాను, ఒకసారి రన్ చేస్తున్నానండి. మీరు ఇక్కడ గమనిస్తే వై నుంచి యూజర్ నేము 30లో ఉందండి, కానీ ఎక్స్ ఈ పాస్వర్డ్ మాత్రం వై నుంచి 0లో ఉంది. చూసారండి, ఎందుకంటే పైకి వెళ్ళి ఆనుకుని పోయింది, అది ఆనుకుంది, పైన ఆనుకుంది టాప్లో. సో దాన్ని కిందకు తెచ్చుకోవాలంటే మనకి ఈ 30 కంటే ఎక్కువ ఇవ్వాలండి. ఇక్కడ రాసిన ఈ 30 కంటే ఎక్కువ ఇస్తేనే మనకి యూజర్ నేమ్ కిందకు వస్తుంది అనమాట. సో 30 ఇచ్చారనుకోండి యూజర్ నేమ్ అది రెండు ఓవర్లాప్ అయిపోతాయి. అదే 30 కంటే ఒక 40యో 50యో 60యో ఇచ్చాననుకోండి దీని కిందకే వస్తుంది అనమాట. చూడండి ఇక్కడ ఒకవేళ 60 ఇస్తాను, ఇక్కడ నేను ఒక 30 ఎక్స్ట్రా ఇస్తానండి. ఓకే, సో ఇది కాదు మనం మార్చాల్సింది, ఇది కదండి, ఎందుకంటే పాస్వర్డ్ లేబుల్ మనం మార్చాల్సింది. వై ఈక్వల్ టు 60. ఓకే, సో 60 చేంజ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ రన్ చేసి చూస్తున్నాను చూడండి. సో ఇందాక పాస్వర్డ్ మనకు పైన ఉంది, ఇదిగోండి ఇప్పుడు కిందకు వచ్చేసింది. యూజర్ నేమ్ పాస్వర్డ్ కింద, యూజర్ నేమ్ కింద పాస్వర్డ్, చూసారండి లైన్ బై లైన్ వచ్చింది. సో ఎక్స్ నుంచి రెండు 50ఏ, ఎక్స్ నుంచి అంటే లెఫ్ట్ నుంచి 50 డిస్టెన్స్లోనే ఉండాలి రెండు కూడా. కానీ వై నుంచి మాత్రం ఒకటి 30లో ఉండాలి, ఇంకోటి 60లో ఉండాలి, ఎందుకంటే 1/1 ఉండాలి కాబట్టి, ఒకదాని తర్వాత ఒకటి ఉండాలి కాబట్టి. ఓకే, సో అలాగే ఈ ఇన్పుట్ బాక్సుల గురించి చూసుకుంటే ఇన్పుట్ బాక్స్లో మనకి ఈ ఎక్స్ నుంచి ఈ లేబుల్ 50లో ఉంది, కానీ మనకి ఇన్పుట్ బాక్స్ దీనికంటే ఇంకా ముందుగా ఉండాలి, అంటే యూజర్ నేమ్ ముందు ఉండాలి ఇన్పుట్ బాక్స్. సో కాబట్టి 50 కంటే ఎక్కువ తీసుకోవాలన్నమాట ఎక్స్ వాల్యూ. సో 50 కంటే ఎక్స్ వాల్యూ ఎంత తీసుకోవాలి, ఇంకొక 50 వేసి తీసుకుందాం మనం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఓకే 100 తీసుకున్నానండి. సో ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100 తీసుకున్నాను, రన్ చేద్దాం. రన్ చేస్తే మనకి ఎక్కడికి వచ్చింది, ఇదిగోండి ఇక్కడికి వచ్చింది. బట్ పైకి వెళ్ళిపోయింది ఎందుకంటే వై ఇవ్వలేదు మనం. కానీ ఒకవేళ వై యాక్సెస్ ఇచ్చినా కూడా కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే ఈ యూజర్ నేమ్ మీద పైకి వచ్చేస్తుంది, ఎందుకంటే ఇది కిందకి దిగుతుంది. కిందకి దిగిందనంటే కరెక్ట్గా ఎమ్ మీదకి వస్తుంది అనమాట, యూజర్ నేమ్లో ఎమ్ మీదకి వచ్చేస్తుంది. సో కాబట్టి 100 సరిపోలా. సో కాబట్టి ఇంకొంచెం ఎక్స్ట్రా ఇద్దాం, మనం 150 ఇద్దామండి. సో 150 ఇచ్చి అలాగే వై కూడా ఇవ్వాలి కదండి. సో మనకు వై డిస్టెన్స్ ఫస్ట్ ఫీల్డ్ ఎంత డిస్టెన్స్లో ఉంది, 30లో ఉంది. అలాగే ఎందుకు 30లో ఉందంటే యూజర్ నేమ్ అనే లేబుల్ 30లో ఉంది కాబట్టి దాని ఎదురుగా రావాలి, కాబట్టి ఇది కూడా 30లోనే ఉండాలి. అప్పుడు రెండు సమానంగా ఉంటాయి అనమాట. ఓకే, సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఇదిగోండి కరెక్ట్గా యూజర్ నేమ్కి ఎదురుగా లేబుల్ వచ్చేసింది, చూసారండి ఎంట్రీ బాక్స్ వచ్చింది లేబుల్ ఎదురుగా. సో అలాగే పాస్వర్డ్కి కూడా ఎదురుగా రావాలి అని అంటే మనకు కావాల్సింది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 150 డిస్టెన్స్లో ఉండాలి. అలాగే వై ఏమో ఈ లేబుల్ ఎంత డిస్టెన్స్లో ఉందో అంతే డిస్టెన్స్లో ఇది కూడా ఉండాలి. వై ఈక్వల్ టు 60. ఓకే, సో ఇప్పుడు మనం చెక్ చేద్దాము. చెక్ చేస్తే మనకి రెండు సమానంగా రావాలి. అవిగోండి లాగిన్ స్క్రీన్లో యూజర్ నేము పాస్వర్డ్ కరెక్ట్గా వచ్చినాయండి అలైన్మెంట్, చూసారండి. ఇలాగ మనం ఎక్స్ వైని యూజ్ చేసుకుని అలైన్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు బటన్ ఒకటి చేయాలి. సో బటన్ విషయానికి వస్తే మనకి యూజర్ నేమ్ వచ్చి 50లో ఉంది, అంటే లేబుల్స్ వచ్చి 50లో ఉన్నాయండి. మనకి ఈ ఎంట్రీ బాక్స్ కిందకి రావాలి. ఓకే, సో ఎంట్రీ బాక్స్ కిందకి రావాలి అని అంటే ఎక్స్ 150 వాడాలండి. అలాగే వై వచ్చేసరికి మనకి 60 కంటే ఎక్కువ వాడాలి. ఓకే, సో ఎక్స్ 150 వాడదాము. సో ఎక్స్ ఈక్వల్ టు 150, ఎందుకంటే ఎంట్రీ బాక్స్లకి కరెక్ట్గా సమానంగా కిందకు వచ్చేలాగా. అలాగే వై ఈక్వల్ టు ఇంకొక 30 పెంచుతాము, 90. ఓకే, సో ఒక్కసారి రన్ చేసి చూద్దామండి. అదండి, సో లాగిన్ కరెక్ట్గా ఎంట్రీ బాక్స్తో సమానంగా కిందకు వచ్చింది.
పావులంటే సెంటర్ చేసుకోవాలి అని అంటే ఇంకా 150 కంటే ఇంకొంచెం ఎక్కువ పెంచుకోవాలి. ఓకే, సో అది అయిపోయింది. సో ఇప్పుడు ఈ బటన్ కింద ఒక స్టేటస్ కావాలి కదండి, ఆ స్టేటస్ని కూడా చేద్దాం. సో ఇక్కడ కూడా ఇది కూడా ఏంటండి, ఎక్స్ ఈక్వల్ టు 150లోనే పెడదామండి. ఇది కూడా బటన్ కింద 150. ఓకే, కానీ వై మాత్రం దానికంటే కింద ఉండాలి కాబట్టి ఇంకొక 30 పెంచి 120 పెడదామండి. రైట్, సో ఇప్పుడు రన్ చేద్దాం. మనకి అది కనిపించదు, బట్ ఒక్కసారి రన్ చేద్దాం. స్టేటస్ బటన్, స్టేటస్ అనేది కనిపించదండి. ఓకే, సో ఇప్పుడు పర్ఫెక్ట్గా మనకి విండో వచ్చేసింది. సో మనకి ఇప్పుడు స్క్రీన్ డిజైన్ అయిపోయిందండి. రైట్, సో నెక్స్ట్ మనకు కావాల్సిన ఏంటంటే ఫంక్షనాలిటీ చేయాలి. సో ఫంక్షనాలిటీకి ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే మనం ఫంక్షన్స్ రాసుకోవాలంటే, సో ఏమేమి ఫంక్షన్స్ రాసుకోవాలి అది ముందు చూసుకోండి, గుర్తుపెట్టుకోండి. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఏం ఫంక్షన్స్ రాయాలి అని ముందు ఆలోచన చేయాలండి. ఎందులో కనిపిస్తుంది ఒకటే ఫంక్షన్, ఆ ఒక్క ఫంక్షన్ ఏంటంటే యాక్షన్, లాగిన్ యాక్షన్. ఆ ఒక్కటి తప్ప ఇందులో ఏమీ లేవండి. సో లాగిన్ ఫంక్షన్ ఒకటి రాసేద్దాము. సో డెఫ్ లాగిన్ బీటీఎన్ అని పెడదామండి. ఎందుకంటే మనం ఒక కింద ఆబ్జెక్ట్ అని ఒకటి క్రియేట్ చేసాం కదా లాగిన్ అని. సో అది ఇది రెండు ఇదైపోకుండా. ఓకే, సెల్ఫ్ తీసుకోలేదు, ఇక్కడ ఏదో ఎర్రర్ వస్తుంది. ఏం ఎర్రర్ వస్తుంది ఇక్కడ? ఓకే, ఒకసారి చూద్దామండి. ఫంక్షన్ క్రియేట్ అవ్వట్లేదు, ఏం ఎర్రర్ వస్తుంది? ఓ సారీ, దీని లోపల ఉండి నేను ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నానండి. ఇక్కడ లాగిన్ అండర్స్కోర్ btn అని చెప్పి ఒక ఫంక్షన్ క్రియేట్ చేసాం మెథడ్ని. ఆ మెథడ్లో ఇప్పుడు మనం ఇంప్లిమెంట్ చేయాల్సిన విషయం ఏంటంటే ఒక యూజర్ నేము, ఒక పాస్వర్డ్ని ఆ ఎంట్రీ బాక్స్లో ఎంటర్ చేసిన వెంటనే గెట్ చేసుకోవాలండి. ఓకే, సో గెట్ చేసుకోవడానికి ఒక వేరియబుల్ నేమ్ తీసుకుంటున్నాను, యూజర్ నేమ్ ఈక్వల్ టు. ఓకే, సో మనకి అక్కడ సెల్ఫ్ డాట్ మనం ఎంట్రీ యూజర్ అని చెప్పేసి ఇచ్చాం. సో ఎంట్రీ యూజర్ డాట్ గెట్. ఓకే, ఇప్పుడు మనకి అక్కడ ఎంటర్ చేసిన యూజర్ నేమ్ మన దగ్గరకు వచ్చేసింది. అలాగే పాస్వర్డ్ ఒకటిని తెచ్చుకోవాలి. సో పాస్వర్డ్ ఈక్వల్ టు ఒక వేరియబుల్ తీసుకున్నాము, సెల్ఫ్ డాట్ ఎంట్రీ పాస్. ఎంట్రీ పాస్లో ఏదైతే ఎంట్రీ ఉంటుందో దాన్ని తెచ్చేసుకున్నాం. ఇప్పుడు రెండు కూడా మనకు అందులో ఎంట్రీ అని రెండు కూడా వచ్చేసినాయి. అయితే ఇక్కడ ఒక కండిషన్ చెక్ చేయాలి, ఆ రెండు కూడా కరెక్టా కాదా. ఓకే, సో మనం డిఫాల్ట్గా ఏదో ఒక యూజర్ నేమ్ ఒక పాస్వర్డ్ ఇచ్చేసి దాన్ని చెక్ చేయమని చెప్పేసి చెప్తామండి. ఓకే, సో ఇఫ్ యూజర్ నేమ్ ఈజ్ డబుల్ ఈక్వల్ టు admin. Okay, and password is double equal to admin. సో ఓకే, admin రెండు admin అయితే ఓకే అప్పుడు మనకి సెల్ఫ్ ఇక్కడ మనం ఎక్కడ ఏం చేయాలనుకుంటున్నామో అది మనం ఇక్కడ ప్రింట్ చేయాలి. ఓకే, సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే అండి, మనం లేబుల్ ఒక స్టేటస్ ఒకటి తీసుకున్నాం కదండి. ఇది లేబుల్ స్టేటస్లో ఏం చేద్దామంటే అండి, లాగిన్ సక్సెస్ అని చెప్పేసి మనం ప్రింట్ చేద్దామండి. ఓకే, సో లేబుల్లో ప్రింట్ చేయాలి అని అంటే మనకు కావాల్సింది ఏంటంటే కాన్ఫిగ్ తెచ్చుకోవాలి. ఓకే, సో సెల్ఫ్ డాట్ లేబుల్ స్టేటస్ ఓకే డాట్ కాన్ఫిగ్లో మనకి టెక్స్ట్ని ఏది పాస్ చేయాలనుకుంటే అది పాస్ చేయొచ్చు. సో పాస్ చేయాలనుకుంటున్న టెక్స్ట్ ఏంటంటే సక్సెస్ అని చెప్పేసి పాస్ చేద్దాం. ఓకే, సక్సెస్ అని చెప్పి. ఓకే, సో సక్సెస్ అయిపోయింది, లాగిన్ అయితే. ఒకవేళ కానీ ఫెయిల్ అయితే అక్కడ కూడా మనం ఒకటి చేయాలి కదండి. సో ఇక్కడ ఎల్స్ కండిషన్లో తీసుకుందాం ఒకటి. సో ఎల్స్లో ఒకవేళ మనకి అది కానీ ఫెయిల్ అయితే అదే లేబుల్లో రైట్ డాట్ కాన్ఫిగ్ టెక్స్ట్ ఈక్వల్ టు లాగిన్ ఫెయిల్డ్ రైట్. సో మనకి మెసేజ్ అక్కడ ప్రింట్ అవుతుంది అనమాట. నేను ఇంకా రీడైరెక్షన్ రాయలేదు. సో ఫస్ట్ మనం మెసేజ్ బాగా ప్రింట్ అవుతుందా లేదా, ఆ లాగిన్ ఫామ్ని కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా చెక్ చేసుకుందాం. ఓకే, సో రన్ చేస్తున్నానండి. సో రన్ అయింది. సో ఇక్కడ ఫస్ట్ ముందుగా నేను రాంగ్ యూజర్ నేమ్ ఇస్తున్నాను. సో ఏ ఇక్కడ మనకేమీ ప్రింట్ అవ్వలేదు, అసలు కనీసం యాక్షన్ కూడా అవ్వాలి. రీజన్ ఏంటంటే అండి, మనం కమాండ్ యూజ్ చేయలేదండి. ఈ లాగిన్ బటన్ అనేది కమాండ్ కింద యూజ్ చేయాలి ఇందులో. ఎక్కడండి, ఈ బటన్లో.
సో అందువల్ల మనకి వర్కౌట్ అయ్యాలి. ఓకే, సో కమాండ్ ఈక్వల్ టు లాగిన్ సెల్ఫ్ డాట్ లాగిన్. ఓకే, సో ఇది యూజ్ చేయకపోవడం వల్ల నాకు ఆ లాగిన్ ఫామ్ వర్కౌట్ అవ్వాలి. ఇప్పుడు చూడండి, యూజ్ చేశాను, ఏ ఇదిగోండి లాగిన్ ఫెయిల్డ్ అని వచ్చింది. సో కొంచెం పెద్దగా పెడతాను దాన్ని, మనకి కనిపించట్లేదు, రైట్. సో ఫాంట్ ఈక్వల్ టు ఏరియల్ సింగిల్ కోట్స్లో పెట్టాలి దీన్ని. అలాగే ఒక 20 ఇద్దాము. ఓకే, సో 20 ఇస్తే మనకు కనిపించుద్ది. అలాగే దీన్ని ఇంకొంచెం కిందకి పెడదామండి, ఎందుకంటే 90 ఇచ్చాం కదండి, మనం ఇక్కడ స్టేటస్ ఎంత ఇచ్చాము, 120 ఇచ్చాము. సో 130 ఇచ్చుకుందాం, ఎందుకంటే మనం పెంచాం కదండి, మనకి 140 ఇద్దాం. ఫైన్, ఎందుకంటే ఫాంట్ పెంచాము, స్పేస్ ఎక్కువ తీసుకుంటుంది, అందుకనే 40 ఇచ్చాను. సో మళ్ళీ ఇచ్చాను, ఏ ఇదిగోండి లాగిన్ ఫెయిల్డ్. సరే, ఇప్పుడు అడ్మిన్ సక్సెస్. సో సక్సెస్ అయింది. సో ఇలాగా మనం ఈ లాగిన్ ఫామ్ని వ్యాలిడేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు లాగిన్ అయిపోయింది. లాగిన్ అయిపోయిన తర్వాత మనకి ఇంకొక కొత్త స్క్రీన్ కావాలి. ఆ స్క్రీన్లో వెల్కమ్ అని కావాలి. సో అయితే ఆ స్క్రీన్లో వెల్కమ్ రావాలి, కానీ ఈ లాగిన్ ఫామ్ని కనిపించకూడదు, ఇది హైడ్ అయిపోవాలి, అంటే రీడైరెక్ట్ అవ్వాలన్నమాట అండి. సో అలా రాసుకోవాలి అంటే ఏం చేయాలన్న విషయాన్ని మీకు ఇప్పుడు చెప్తానండి. ఓకే, సో ముందుగా మనం ఇది ఇంప్లిమెంట్ చేయాలంటే ఇంకొక క్లాస్ రాసుకోవాలండి. సో క్లాసు ఇక్కడ రాయాలండి. సో ఇక్కడ ఎందుకు రాయాలి అని అంటే మనకి లాగిన్ ముందుగా ఓపెన్ అవ్వాలి కదండి. సో అందుకనే ముందు క్లాస్ ఇక్కడ రాసుకోవాలన్నమాట అండి. ఓకే, సో క్లాస్ లోపల క్లాస్ కాదండి, క్లాస్ కింద ఇంకో క్లాస్ రాస్తున్నాం అనమాట, సెకండ్ క్లాస్ రాస్తున్నాం. ఓకే, సో క్లాస్ నేమ్ వచ్చి మనం వెల్కమ్ స్క్రీన్ అని పెడదాము. సో వెల్కమ్ స్క్రీన్ అని పెట్టాను. సో దీంట్లో కూడా టీకేని ఇన్హెరిట్ చేస్తున్నానండి. ఓకే, సో ఇనిట్ మెథడ్ని ఇంప్లిమెంట్ చేయాలి. అలాగే సూపర్ క్లాస్ని తెచ్చుకోవాలి, సూపర్ ఫంక్షన్ని తెచ్చుకున్న తర్వాత ఒక టైటిల్ ఇద్దాము వెల్కమ్ స్క్రీన్కి. సో సెల్ఫ్ డాట్ టైటిల్. ఓకే, సో ఈ టైటిల్లో వెల్కమ్ స్క్రీన్. సో మన విండో యొక్క టైటిల్ స్క్రీన్ నేమ్ ఏంటండి, వెల్కమ్ స్క్రీన్. ఓకే, దాని తర్వాత సెల్ఫ్ డాట్ జామెట్రీ, విండో యొక్క సైజ్ ఇద్దామండి. సో విండో సైజ్ వచ్చేసరికి 800x400 ఇద్దామండి, రైట్. సో అలాగే ఒక కాన్ఫిగర్ కూడా ఓకే, సో దాంట్లో మనకి బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఇద్దామండి. సో కాన్ఫిగర్ బీజీ ఈక్వల్ టు కలర్ వచ్చి గ్రీన్ ఇద్దామండి. సో మనకు ఒక గ్రీన్ స్క్రీన్ వస్తుంది. సో విండో నేమ్ వచ్చేసి వెల్కమ్ స్క్రీన్. ఓకే, సో దీంట్లో ఒక లేబుల్ కూడా ఇచ్చుకుందాము. సో సెల్ఫ్ డాట్, ఆ విండోలో ఓపెన్ అవ్వగానే ఒక లేబుల్ కనపడాలి కదండి. సో ఆ లేబుల్ గురించి ఇది లేబుల్ ఈక్వల్ టు టీకే డాట్ లేబుల్. సో దాంట్లో సెల్ఫ్ వెల్కమ్. ఓకే, సో వెల్కమ్ అంటే టెక్స్ట్. ఓకే, వెల్కమ్ అని రాశాను. సో టెక్స్ట్ వెల్కమ్ అని ఇద్దాము. దీని ఫాంట్ కొంచెం పెంచుదామండి. సో ఫాంట్ వచ్చి ఒక 20 చేద్దాం. ఏరియల్ అని రాస్తున్నానండి, మీరు ఏది కావాలంటే అది ఇచ్చుకోవచ్చు, ఇక్కడ ఏరియల్ అనే రాయాలని లేదు. మీకు ఫాంట్ నేమ్స్ తెలిస్తే ఆ ఫాంట్ నేమ్స్ ఇక్కడ యూజ్ చేయొచ్చు. ఓకే, బోల్డ్. అలాగే బీజీ కలర్ వచ్చి గ్రీన్, ఎందుకంటే ఆల్రెడీ గ్రీనే ఉంది కాబట్టి. బట్ ఎఫ్జీ కలర్ వచ్చి వైట్. ఓకే, సో ఇప్పుడు మన టెక్స్ట్, అందులోకి రావాల్సిన టెక్స్ట్ ఏదైతే ఉందో మనం ఆ టెక్స్ట్ మనకి ఏ కలర్లో కావాలి, ఎంత ఫాంట్లో కావాలి, సెకండ్ విండోలో అవన్నీ కూడా మనం ఇక్కడ రాసేసామండి. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ మెథడ్ని ఇంప్లిమెంట్ చేయాలండి. ఏ క్లాస్లో, లాగిన్ స్క్రీన్లో ఒక మెథడ్. ఎందుకంటే ఈ ఫంక్షన్ అంతా లాగిన్లో జరుగుతుంది. మనం లేబుల్స్ అన్నీ లాగిన్ దాంట్లో క్రియేట్ చేసాం. చేసిన తర్వాత ఒక మెథడ్ రాసాము. ఆ మెథడ్లో లాగిన్
దాంట్లో నుంచి ఆ ఎంట్రీ బాక్స్లోంచి డేటా తెచ్చుకొని ఆ డేటాని చెక్ చేసి ఓకే అయితే సక్సెస్ అని మెసేజ్ ఇవ్వు, ఓకే కాకపోతే ఫెయిల్డ్ అని ఇవ్వు అని చెప్పేసి రాసాం. కాబట్టి అండి ఇందులో మనం ఇంకొక మెథడ్ రాయాలండి. ఆ మెథడ్ ఏంటి అని అంటే అండి, మనకి వన్స్ సక్సెస్ అయిన తర్వాత మనకు చూపించాల్సిన కొత్త విండోకి ఒక మెథడ్ రాసుకోవాలండి. ఓకే, సో దానికి నేను డెఫ్ షో వెల్కమ్ స్క్రీన్ అని చెప్పేసి పెడుతున్నానండి. వెల్కమ్ అండర్స్కోర్ స్క్రీన్. ఓకే, సో వెల్కమ్ స్క్రీన్ అని ఒక మెథడ్ రాశాను. ఈ మెథడ్లో మనం ఇక్కడ రాయాల్సిన ఫస్ట్ విషయం ఏంటంటే అండి, మనకి సక్సెస్ అయిందనుకోండి, ఆ చిన్న విండో ఉంది చూసారా లాగిన్ విండో, ఆ లాగిన్ విండో మనకి హైడ్ అయిపోవాలి. హైడ్ అయిపోవాలంటే రాయాల్సింది ఇక్కడ సెల్ఫ్ డాట్ డిస్ట్రాయ్. ఓకే, సో డిస్ట్రాయ్ అనగానే మనకు ఆ విండో హైడ్ అయిపోతుందండి. ఓకే, అంటే క్లోజ్ అయిపోతుంది, హైడ్ కూడా కాదు, క్లోజ్ అయిపోతుంది. ఓకే, సో అది క్లోజ్ అయిపోయిన తర్వాత మనకు కావాల్సింది వెల్కమ్ స్క్రీన్. సో కాబట్టి సో వెల్కమ్ అని ఒక వేరియబుల్ తీసుకుని ఆ వేరియబుల్లో మనం ఏదైతే క్లాస్ రాసామో ఈ క్లాస్ వెల్కమ్ స్క్రీన్ క్లాసు, ఆ స్క్రీన్ని కాల్ చేయాలండి. ఓకే, సో వెల్కమ్ స్క్రీన్ కాల్ చేసి దానికి కింద మనం లూప్ అని ఎలా పెట్టామో ఆ లూప్ని ఇవ్వాలన్నమాట అండి. ఎందుకంటే సో మనకి లాగిన్ ఫామ్ని వన్స్ క్రియేట్ అయిన తర్వాత ఇదంతా ఎండ్ అయిపోతుందండి. అంటే ఇంకా అది రాదు, మనకి బ్యాక్ రాదు. సో ఎండ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కొత్తగా ఇంకొక స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఏంటి? వెల్కమ్ స్క్రీన్. సో దానికి కూడా మెయిన్ లూప్ అనేది రావాలి. మెయిన్ లూప్ ఉంటేనే కదండి ఆ విండో ఓపెన్ అవుతుంది. మనకు వర్కౌట్ అవ్వాలి అంటే ఒకటి టీకే అనే క్లాస్ ఉండి దాని కింద మెయిన్ లూప్ అనేది ఒకటి ఉండాలి. సో ఈ రెండు ఉంటేనే విండో ఓపెన్ అవుద్ది. సో కాబట్టి ఇక్కడ మనం ఆ వెల్కమ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మెయిన్ లూప్ ఇచ్చాం. సో ఇందాకడేమో లాగిన్ క్రియేట్ చేసి మెయిన్ లూప్కి ఇచ్చాం. ఓకే, సో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నానండి. సో ఇప్పుడు మనకి ఈ మెథడ్ని ఈ సక్సెస్ ప్లేస్లో కాల్ చేయాలండి. ఓకే, చూడండి, షో సెల్ఫ్ డాట్ కానీ సెల్ఫ్ డాట్ షో వెల్కమ్ స్క్రీన్. సో ఇక్కడ కాల్ చేస్తే ఆటోమేటిక్గా ఈ మెథడ్లోకి వెళ్ళి ఉన్నదాన్ని డిస్ట్రాయ్ చేసి అప్పుడు మళ్ళీ కొత్త విండోని క్రియేట్ చేసి మనకు చూపిస్తుందండి. ఓకే, సో ఇప్పుడు ఒకసారి మనం రన్ చేద్దాము, మనకి ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఓకే, రన్ చేశానండి. లాగిన్ స్క్రీన్ వచ్చింది. ఫస్ట్ రాంగ్ డీటెయిల్స్ని ఎంటర్ చేస్తున్నాను. లాగిన్ ఫెయిల్డ్ వచ్చింది. తర్వాత రైట్ డీటెయిల్స్ని ఎంటర్ చేశాను. లాగిన్ క్లిక్ చేశాను. అయితే మనకి కొత్త విండో వచ్చేసింది. ఆ విండో హైడ్ అయిపోయిందండి. ఆ విండో కనిపించట్లా, డిస్ట్రాయ్ అయిపోయింది. సో మనకి లాగిన్ స్క్రీను వెల్కమ్ స్క్రీన్ ఏదైతే అనుకున్నామో అది వచ్చేసింది. అయితే ఇక్కడ లేబుల్ రావట్లా. రీజన్ ఏంటండి? లేబుల్ మనం ఇక్కడ ఎటువంటి లేఅవుట్లో మనం పెట్టలేదండి. ఇది చూడండి, ఇక్కడ మనం ఇక్కడ ఏంటంటే ఏదో ఒకటి లేఅవుట్ మేనేజర్లో పెట్టకుండా మనకి రాదు అది. సో కాబట్టి సెల్ఫ్ డాట్ లేబుల్ డాట్ ప్యాక్లో పెడదామండి. ఓకే, సో ప్యాక్లో పెడదాం. ఒకసారి మళ్ళీ రన్ చేద్దాము. లాగిన్ స్క్రీన్ వచ్చింది. సెంటర్లో పెడతానండి. అడ్మిన్. ఓకే, లాగిన్. ఇదిగోండి, వెల్కమ్ స్క్రీన్ వచ్చేసింది. చూసారా? సో ఇలాగా మనం రీడైరెక్ట్లని రాసుకోవచ్చు అనమాట అండి. సో చాలా అప్లికేషన్స్, కొన్ని అప్లికేషన్ డెస్క్టాప్ అప్లికేషన్స్ చేస్తూ ఉంటామండి మనం. సో అందుట్లో మనకి లాగిన్ అథెంటికేషన్ అయిన తర్వాతే ఆ లోపల స్క్రీన్ చూడాల్సి వచ్చింది అనమాట. సో అలాంటి సందర్భంలో మనం ఇలాగా రాసుకోవచ్చు అనమాట అండి. ఓకే, సో ఎవరి స్టైల్ వాళ్ళదేనండి. నేను ఇలా రాశాను, కొంతమంది వేరేలా కూడా రాస్తారంటే. ఓకే, ఇలాగే రాయమని చెప్పట్లేదు. ముందు కాన్సెప్ట్ నేర్చుకుని మీకు నచ్చిన స్టైల్స్లో మీరు రాసుకోండి. ఓకే, ఏదైనా అల్టిమేట్గా మనం కావాల్సింది ఇంప్లిమెంట్ చేయాల్సింది ఏం చేయాలనుకుంటే అది చేయాలండి. ఓకేనండి. సో ఐ థింక్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు అర్థం కాకపోతే, ఎక్కడ అర్థం అవ్వట్లేదో అక్కడ కామెంట్ చేయండి. సో కామెంట్ చేస్తే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ. ఓకేనండి, బాయ్ అండి.